హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత గారికి ఇప్పటి వరకు బెయిల్ దొరకలేదు, ప్రతిసారి రిజెక్ట్ అవుతూ వస్తుంది. అయితే ఈసారి కవిత గారు ఒక తెలివైన స్టెప్ వేశారని అంటున్నారు. అంటే బెయిల్ విషయంలో మరి ఇప్పుడన్నా బెయిల్ వచ్చే ఛాన్స్ ఉందా? అసలు ఏంటా తెలివైన స్టెప్? అలాగే ఆమెకు అన్ని రకాల సౌకర్యాలు కూడా జైల్లో కల్పిస్తున్నారు అంటున్నారు. ఏ సౌకర్యాలు కల్పించారు? ఈ రెండు విషయాలు ఇప్పుడు కొంత వైరల్ అవుతున్నాయి. ఒకటి, ఆమెకు ప్రజెంట్ బెయిల్ కండిషన్ ఏంటంటే 2 కేసులు ఉన్నాయి. ఆమె అంటే 2 కేసులు అంటే 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు పిఎంఎల్ఏ చట్టం కింద ఆమెను విచారిస్తున్నాయి. ఒకటి ఈడీ, 2 సిబిఐ. ఈ రెండిట్లో కూడా ఆమెకి బెయిల్ రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆమె అరెస్ట్ అయ్యి 110 రోజులు దాటిపోయింది. మామూలుగా ఆమె రెగ్యులర్ బెయిల్కి అప్లై చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు అంటే కింది కోర్టు, అది రిజెక్ట్ చేసింది. దాని తర్వాత హైకోర్టుకి వెళ్ళింది, హైకోర్టు కూడా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు మామూలుగా అయితే ప్రొసీజర్ ప్రకారం ఆమె సుప్రీంకోర్టుకి బెయిల్కి వెళ్ళాలి. కానీ సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా బెయిల్ రాదు, ఈ పద్ధతిలో రెగ్యులర్ బెయిల్ అనేది రాదు అనేది ఆమెకు అడ్వకేట్స్ ఇచ్చిన సలహా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వేరే ఒక పాయింట్ని ఎత్తి చూపి ఈ పాయింట్ కింద మనం అడుగుదామనేది అనుకున్నారు. ఆ పాయింట్ ఏంటంటే డిఫాల్ట్ బెయిల్. మనం వివేక హత్య కేసులో కూడా చెప్పుకున్నాం. ఎర్రగంగారెడ్డికి ఆయన అక్యూజన్ నెంబర్ 1 వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయనకి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. డిఫాల్ట్ బెయిల్ అనేది ఒక ప్రొవిజన్ ఉంది ఇండియన్ దీంట్లో చట్టాల్లో. ఇంతకుముందు సిఆర్పిసిలో సెక్షన్ 167 అనుకుంటా, దాని కింద ఈ బెయిల్ ప్రొవిజన్ ఉంది. అసలు ఏంటి ఈ బెయిల్? డిఫాల్ట్ బెయిల్ అంటే అర్థం ఏంటి అంటే, మామూలుగా సివియర్ మరణశిక్ష వేసే కేసులు కావచ్చు, లైఫ్ పడే కేసులు కావచ్చు, లేకపోతే 10 ఏళ్ళు పైబడే శిక్షలు ఉన్న కేసులు కావచ్చు, సివియర్ కేసుల్లో 90 రోజుల లోపల ఫైనల్ ఛార్జ్షీట్ వేసి ముగించకపోతే, దర్యాప్తు ముగించకపోతే జైల్లో ఉన్న ముద్దాయి నాకు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళ అసమర్థత వల్ల కావచ్చు, వాళ్ళకి పని ఒత్తిళ్ళు కావచ్చు, వాళ్ళు స్పీడ్గా దర్యాప్తు చేయకపోతే నేనెందుకు జైల్లో ఉండాలి, అది వాళ్ళ ప్రాబ్లం కాదు, నాది కాదు కదా అన్న ఒక యాంగిల్లో నుంచి కోర్టు చట్టంలోనే ఉంది. కోర్టులు కూడా అనేకసార్లు ఈ విషయాన్ని చెప్పాయి. అని చెప్పి డిఫాల్ట్ బెయిల్ ఇవ్వచ్చు అనేది, డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేసి అంటే అది ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ఫెయిల్యూర్ కాబట్టి వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ఇచ్చేయచ్చు. అట్లాగే మామూలు కేసుల్లో అయితే, ఆర్థిక నేరాలు కావచ్చు, మిగతా కేసుల్లో అయితే 60 డేస్లో ఛార్జ్షీట్ వేయకపోతే బెయిల్ ఇచ్చేయచ్చు. ఇది జనరల్గా ఉండే పొజిషన్ ఆఫ్ ద యాక్ట్. కానీ ప్రాక్టీస్లో 10 ఏళ్ళు కూడా జైళ్ళల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు బెయిల్ రాకుండా. నేను ప్రత్యక్షంగా చూసింది, నేను ఉన్నప్పుడు 19 మంది 4 ఏళ్ళుగా జైల్లో ఉన్నారు వితౌట్ బెయిల్, వాళ్ళకి ఇవ్వలేదు బెయిల్. అలాగా చాలామంది పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ జైళ్ళల్లో ఉండేదే ఎక్కువగా పేదవాళ్ళు, దళిత్స్, ఎస్టీస్, వీళ్ళే ఎక్కువ ఉంటారు. అప్పర్ కాస్ట్ వాళ్ళు, రిచ్ పీపుల్ జైళ్ళల్లో చాలా చాలా తక్కువ ఉంటారు. మెజారిటీ జైళ్ళల్లో మన దేశంలో 1300 జైళ్ళు ఉన్నాయి. ఆ మెజారిటీ జైళ్ళల్లో పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పాపులేషన్లో 8% ఎస్టీస్ ఉంటే, షెడ్యూల్డ్ ట్రైబ్స్, జైళ్ళల్లో 20 నుంచి 25% వాళ్ళు ఉన్నారు. అంటే అంత పాపులేషన్ బయట ఉండడం కంటే జైల్లో వాళ్ళ పాపులేషన్ ఎక్కువ. ఎందుకంటే వాళ్ళకి న్యాయం తెలీదు, చట్టం తెలీదు, ఏమీ చదువుకొని ఉండరు. వాళ్ళ తరపున బయట ఎవరు కోర్టుల్లో లాయర్లను పెట్టి తిరగరు. ఇలాంటి ఇబ్బంది. ఇక్కడ మొన్న కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే పేద ఖైదీలు ఉంటారు కదా, వాళ్ళకి లాయర్లను పెట్టుకునే స్తోమత ఉండదు. అందుకని గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది లాయర్ని. ఈ లాయర్లు ఏమో ఆ కేసులు టేకప్ చేయకుండా నడుస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఎవరినో అడుక్కొని మనలాంటి వాళ్ళు ఎవరో పోనీలే తెలిసిన వ్యక్తి అనే లాయర్ని పెడదామంటే ఈ లాయర్ ఒప్పుకోడు, గవర్నమెంట్ లాయర్, వీడి క్లియరెన్స్ ఇవ్వడు. ఇట్లా ఫిట్టింగ్లు పెట్టి లాయర్లే న్యాయ వ్యవస్థ కోసం పనిచేయాలి, కానీ వీళ్ళ వల్ల అన్యాయం ఖైదీలకి జరుగుతుంటుంది అనమాట. వీళ్ళు ఏంటంటే కొంత డబ్బులు వస్తుంది దానికి, ఆ డబ్బుల కోసం ఆశపడి వాళ్ళని సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గే విధంగా వీళ్ళు చేస్తుంటారు. ఇలాగా మనకి జైల్లోకి వెళ్ళి జైల్లో కొద్ది రోజులు ఉంటే కానీ ఈ వ్యవస్థ ఎంత భయంకరంగా ఉందో మనకి తెలిసి రాదు. బయట ఉన్నప్పుడు అంత మామూలుగా అనిపిస్తుంది, కానీ జైల్లోకి వెళ్ళి నాకు చూస్తే ఎంత క్రూరంగా ఉంది ఈ వ్యవస్థ, ఎంత దారుణంగా ఉంది అనిపిస్తుంది. అంటే మైక్రోకాజం ఆఫ్ ద లార్జర్
ప్రాబ్లము నీకు జైల్లో కనిపిస్తుంది. సో అందువల్ల ఈ ప్రొవిజన్ని ఇప్పుడు కవిత లాయర్లు ట్రై చేస్తున్నారు. అంటే వస్తుందా అని గ్యారంటీ లేదు. అట్లా అయింటే మరి దాంట్లోనే 2-3 ఇంకా ఆపు నాయకులు ఉన్నారు కదా. మనీష్ సిసోడియా ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ పైన ఉన్నాడు. మరి ఆయనకి ఇదే రావాలి కదా. అందుకని ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు తెలివిగా ఏం చేస్తుంటాయి, ఈ క్లాజ్ని బ్రేక్ చేయడం కోసం ఇంకా కొత్త విషయాలు బయటపడ్డాయని చెప్పి అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూ ఉంటారు వీళ్ళు. ఆ మధ్య కూడా సుప్రీంకోర్టు సీరియస్గా మందలించింది ఈడీని, ఏంటి మీరు అనుబంధ ఛార్జ్షీట్లు వేస్తూనే ఉంటాయి ఎలాగా అని చెప్పి. సో అందువల్ల కోర్టులు జడ్జెస్ కానీ అనుకుంటే బెయిల్ ఇచ్చేయచ్చు, ఈ కాదు. కానీ చాలా సమయాల్లో జడ్జెస్ బెయిల్ ఇవ్వరు. ఎక్కువగా న్యాయ వ్యవస్థ కూడా ఎలాగ ఉంటుందంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల వైపే ఉంటుంది తప్ప ఎన్ని కథలు చెప్పినా ప్రాక్టీస్లో మనం కానీ ఓవర్ ద కోర్స్ చూస్తే న్యాయ వ్యవస్థ కూడా ప్రజల తరపున, ముఖ్యంగా పేదల తరపున న్యాయ వ్యవస్థ పనిచేయడం అనేది తక్కువ సమయాల్లో మాత్రం పనిచేస్తుంది తప్ప తక్కువ సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో గవర్నమెంట్ వైపు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల వైపే న్యాయ వ్యవస్థ పనిచేయడం అనేది మనకి ఓవరాల్గా కనిపిస్తుంది స్టడీ చేస్తే కానీ, నా అనుభవంలో చూసినప్పుడు కానీ. ఎందుకంటే నేను పౌర హక్కుల సంఘంలో కూడా ఒక 5 ఏళ్ళు పనిచేస్తాను, నక్సలైట్ ఉద్యమంలో ఒక 5 ఏళ్ళు పనిచేస్తాను. ఈ 10 ఏళ్లలో నేను న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ అంతా ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నాను. సో అందువల్ల ఇక్కడ కవిత విషయంలో జరుగుతుందంటే గ్యారంటీ ఇవ్వలేము. జరగచ్చు, జరగకపోవచ్చు. ఒక దాంట్లో జరిగితే ఇంకో దాంట్లో జరగకపోవచ్చు. పైగా పిఎంఎల్ఏ చట్టం అనేది వెరీ రిగరస్ యాక్ట్. ఆ యాక్ట్లో రెగ్యులర్ చట్టాలకు సంబంధించిన ఇవి దాంట్లో అప్లికబుల్ కావు. కాబట్టి అంటే కవితకి ఇంకా వేరే మార్గం లేదు. 1 అప్రూవర్గా మారాలి, 2 మోడీని మోడీకి ఏదో మంచి ఆఫర్ ఇచ్చి తాము సాధించాలి, 3వది ఇట్లాంటివి లీగల్గా ఏమేమి ఉన్నాయి అనేది ఎక్స్ప్లోర్ చేయాలి. అది అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, కానీ వేరే మార్గం లేదు. సో ఇది బేసిక్గా ఆమె కేసుకు సంబంధించి. ఇక జైలుకు సంబంధించి ఆమెకి అనేక సౌకర్యాలు వస్తున్నాయంట అని చెప్తున్నారు. మామూలుగా జైల్లో ఏం సౌకర్యాలు ఉంటాయి? మామూలుగా అయితే 1300 జైళ్ళు ఉంటే 31 జైళ్ళు మహిళా జైళ్ళు ఉన్నాయి ఇండియాలో. సో మహిళా ఖైదీలు తక్కువే ఉంటారు యాక్చువల్గా. మామూలుగా 4-5 లక్షల మంది మనకి రెగ్యులర్ ఖైదీలు ఉంటాయి. అందులో వీళ్ళు కొన్ని వేల మంది మాత్రమే మహిళలు ఉంటారు. మహిళా నేరాలు కూడా తక్కువే కంపేర్ టు మేల్ క్రైమ్స్. మగవాళ్ళు చేసే క్రైమ్స్తో పోలిస్తున్నప్పుడు మహిళా నేరాలు తక్కువ. అయితే వితిన్ ద మహిళా నేరాల్లో పెరుగుతున్నాయి మహిళలు చేసే నేరాలు. ఏదేమైనా జైళ్ళల్లో వాళ్ళ సంఖ్య తక్కువే. అయితే మగవాళ్ళ కంటే మహిళలకు జైళ్ళల్లో అనేక ఇబ్బందులు ఉంటాయి. మామూలుగా ఇప్పుడు జైళ్ళల్లో ఏంటంటే ఆ మధ్య కొన్ని కమిటీలు వేసి రూల్స్ పెట్టారు. అది స్ట్రిక్ట్గా మహిళలకు సపరేట్ బ్యారక్స్ ఉండాలి, జైళ్ళు ఉండాలి, అక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మహిళలే ఉండాలి, వాళ్ళని బయటికి తీసుకెళ్లే స్టాఫ్ కూడా మహిళలే ఉండాలి, అట్లాగే అక్కడ డాక్టర్లు కానీ మెడికల్ స్టాఫ్ కూడా మహిళలే ఉండాలి. ఇటువంటివన్నీ రూల్స్ ఉన్నాయి, కానీ అన్ని చోట్ల అమలవు. ఒక్కోసారి మేల్ గార్డులు ఉండి రేపులు జరిగి ఈ మధ్య విపరీతంగా ప్రెగ్నెన్సీలో వచ్చిన ఇష్యూ వైరల్ అయింది. ఎందుకంటే అక్కడ మేల్ గార్డ్స్ ఉంటున్నారు, మహిళా ఖైదీలతో వాళ్ళు అఫైర్స్ పెట్టుకుంటున్నారు. అఫైర్స్ అంటే వాళ్ళకి ఇంక వేరే మార్గం లేదు. వీళ్ళతో అఫైర్ పెట్టుకుంటే కనీసం కొన్ని మంచి ఫుడ్డు, మంచి మెడిసిన్ అట్లాంటిది వీళ్ళు అందిస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఇంకా వేరే డబ్బులు ఉండవు. ఓన్లీ బాడీ పెట్టుబడిగా పోయిందులని వాళ్ళతో గడపడం వల్ల వాళ్ళు కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు యంగ్గా ఉన్న మహిళా ప్రిజనర్స్ ఈ గార్డులతో అఫైర్లు పెట్టుకోవడం, దానివల్ల ప్రెగ్నెన్సీలు రావడం, ఈ ఇష్యూ కూడా పెద్ద వైరల్ అయింది ఈ మధ్య. కాబట్టి అంటే మనకేందంటే చట్టంలో ఒకటి ఉంటుంది, రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, అమలులో వేరే రకంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం అమలు ఏం జరుగుతుంది అనేది మన క్రైటీరియా తప్ప పుస్తకాల్లో ఏముంది అనేది క్రైటీరియా కాదు. అమల్లో ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆ రకంగా చూసుకున్నప్పుడు మహిళా ఖైదీలు చాలా రకాల ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా ఎయిడ్స్ కూడా చాలా ఎక్కువ. ఇదే తిహార్ జైల్లో కూడా ఎయిడ్స్ ఎక్కువ ఉంది. మనం దీని మీద ఒక వీడియో కూడా చేసుకున్నాం. సో ఈ కవిత ఉన్న జైల్లోనే దాదాపు 100 మందికి పైన మహిళా ఖైదీలకి ఎయిడ్స్ ఉంది. సో అదొక ఇబ్బంది. రెండవది వాళ్ళ పిల్లల్ని కూడా అక్కడ పిల్లలు పుట్టుండొచ్చు, లేదా పిల్లలతో బయట ఎవరు లేనప్పుడు వాళ్ళ పిల్లల్ని కూడా అలో చేయాలని కూడా చట్టం చెప్తుంది. వాళ్ళ పిల్లల్ని సాకడం అదొక కష్టం. మామూలుగా బయట పిల్లల్ని సాకడమే కష్టం. జైల్లో అయితే ఇంక పిల్లలకి అనేక జబ్బులు వస్తాయి, అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకి 4 గోడల మధ్య ఇతర పిల్లలతో ఆడుకునే పరిస్థితి ఉండదు, వాళ్ళకి పిచ్చెక్కుతుంటుంది. ఇవన్నీ భరించాలి.
అట్లాగే ఫుడ్డు బయట వాళ్ళకి ఉండే ఫుడ్ అక్కడ ఉండదు. రెండవది శానిటరీ వ్యవహారాలు విమెన్కి ఎక్కువ కావాలి. కొన్ని జైళ్ళల్లో కొంత ఇస్తున్నారు కానీ అది సరిపోదు. ఇట్లాగా అంటే విమెన్ రిలేటెడ్ ఇష్యూస్ అనేకం ఉంటాయి. మగవాళ్ళంటే ఎక్కడంటే అక్కడ ఇది చేయొచ్చు కానీ వీళ్ళకి అటువంటివి ఉండవు. సో ఇక మిగతా రోజువారీ సౌకర్యాలు అంటే విత్ ఇన్ ద సెల్లో టాయిలెట్లు సరిగా ఉండదు, కంపుగా ఉంటుంది, అందరితో పాటు ఇది చేయాలి, ఈమెకు ఒక అలవాటు అయి ఉంటుంది లైఫ్ స్టైలు. ఇలాంటి వాళ్ళకి ఇంకా ఇబ్బంది. పేదవాళ్ళకి కొద్దిగా బెటర్ జైళ్ళు, ఎందుకంటే బయట లైఫ్కి జైలు లైఫ్కి పెద్ద తేడా ఉండదు వాళ్ళకి. కానీ వీళ్ళకి ఏసీలు, కంఫర్ట్స్ అన్నీ అలవాటు అయిపోయిన వాళ్ళు జైల్లో అనేది ఖచ్చితంగా దుర్భరంగా ఉంటుంది. కొంతవరకు డబ్బులు ఇస్తే అక్కడ ఏం జరుగుతుందంటే ఈ శానిటరీ నాప్కిన్స్ మంచివి తెచ్చుకోవచ్చు, బట్టలు కొద్దిగా మంచివి కట్టుకోవచ్చు, పుస్తకాలు ఏమన్నా తెప్పించుకోవచ్చు, క్యారమ్స్ లాంటివి వాళ్ళతో ఇంకిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఆడుకోవచ్చు. తర్వాత ఇంకేమన్నా కొన్ని సౌకర్యాలు, ఫోన్ కూడా వాడచ్చు. మామూలుగా నాకు తెలిసి 1 lakh వరకు పర్ మంత్ కానీ పే చేయగలిగితే సెల్ ఫోన్ కూడా ఇచ్చిన సందర్భాలు చాలా నేను చూశాను. అట్లాగే మెడిసిన్స్ అవి కూడా వీళ్ళకి కావాల్సింది తెచ్చిస్తారు ఇల్లీగల్గా. సో అట్లా కొన్ని ఫుడ్ కొద్దిగా వాళ్ళ వరకు స్టాఫ్ వండుకునే ఫుడ్ వీళ్ళకి ఇవ్వచ్చు. సో అవన్నీ నేను కూడా చూశాను. స్టాఫ్ వండుకునే ఫుడ్ ఇస్తారు మనకి క్వాలిటీ. ఒక్కోసారి స్టాఫ్ ఇళ్లలో ఉండి చికెన్ మటన్ తెచ్చి ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. వార్డర్ వాళ్ళ ఇంట్లో చికెన్ వండుతాడు, అందులో మనకు కొంచెం తెచ్చిస్తాడు, దానికి ఎంత అమౌంట్ అని తీసుకుంటాడు. ఇలాంటివి చేయొచ్చు. అలాంటి సౌకర్యాలు నాకు తెలిసి కవితకు కూడా దొరకవచ్చు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి 10 రూపాయలు అనే చోట 100 రూపాయలు 1000 రూపాయలు కూడా ఇవ్వగలరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా మామూలుగానే ఆ మధ్య ఒక ఖైదీ మిత్రుడు చెప్తున్నాడు, ఎవరైనా ప్రముఖుడు వస్తున్నాడు మన జైలుకి అనగానే వీళ్ళు లెక్కేసుకుంటారంటే ఎంత వస్తుందిరా మనకి నెలకేని. అంటే ఆ ప్రముఖుడు వస్తున్నా అంటే మనందరికీ పండగ అన్నట్టుగా వీళ్ళు ఆనందంగా ఉంటారనమాట. సో ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి సెల్లు సెలక్షన్ దగ్గర నుంచి డబ్బులే. అంటే ఈ సెల్లో నేను ఉండాలంటే ఆ సెల్లుకి సంబంధించి డబ్బులు ఇవ్వాలి, లేదంటే వాళ్ళు ఎక్కువ గుంపు ఉన్న సెల్లో వేసేస్తారు. ఆ రకంగా కవితకి ఉండొచ్చు. కాకపోతే కంజుగల్ ఫెసిలిటీ అనేది మన ఇండియన్ జైల్స్లో లేదు. కంజుగల్ ఫెసిలిటీ అంటే ఒక స్త్రీ ఉంటే వాళ్ళ భర్తో బాయ్ ఫ్రెండో బయట ఉంటే వాళ్ళిద్దరినీ కలిపే ఒక సెల్లు లాంటిది ఏర్పాటు చేసి, అది కొన్ని వెస్ట్రన్ జైల్స్లో ఉన్నాయి. కంజుగల్ ఫెసిలిటీ అంటారు. మగవాళ్ళకై తమ భార్య కావచ్చు, తమ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు తెప్పించుకోవచ్చు. అట్లాగే వీళ్ళు కూడా హస్బెండ్స్ని కావచ్చు ఉండొచ్చు. అటువంటివి అయితే లేవు. సో ఆ ఇబ్బంది కూడా ఉంటుంది అన్నమాట.